హలో, నేను బ్రహ్మాన్ని కొంచెం స్వర్ణ పిలుస్తారా? స్వర్ణ స్వర్ణ నీ ఆకాశం ఎవరో చంపేశారట. నీ ఆకాశ ప్రాణం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది. హలో స్వర్ణ, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. ఆకాష్ ని బాలరాజు రౌడీలతో కొట్టించాడు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఏంటి? అక్కడ ఓ నర్సు ఇద్దరు డాక్టర్లకి లడ్డు ఇచ్చిందట. ఏ హాస్పిటల్? జైభూషణ్ హాస్పిటల్. ఏమైందమ్మా? వీడు వీడు నా ఆకాశాన్ని కొట్టాడంట. అతను హాస్పిటల్లో ఉన్నాడంట. నేను కొట్టలేదు. నేను కొట్టుంటే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడు. శ్మశానం నుంచి కబురు వచ్చి ఉండేది. ఆసుపత్రి నుంచి కబురు రావాలనే రౌడీలతో కొట్టించాను. ఎంతో చెప్పి చూశాను స్వర్ణ తప్పుకోమని. చివరికి ఆ సేట్ దగ్గర నుంచి 10 లక్షలు ఇప్పించాలని చూశాను. దేనికి లొంగకపోతే అందుకే నలుగురు రౌడీలకు చెప్పి ఏసేయండి రా అన్న. నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా? ప్రేమించినట్లు నటించావా? ఏ రోజైతే డబ్బు కోసం నా శీలా నమ్మావు, ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. అసలు నువ్వు మనిషివేనా? అయిందా? మాట్లాడడం అయిపోయిందా? నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఈ కప్పు పోనంటుంది. నాటు సరుకు. స్వర్ణ, నన్ను నాటు మనిషిని చేసింది నువ్వే. మంచిగా ఉన్నవాడిని జైల్లోకి తోసేశావు, తాగుబోతుని చేశావు, ఆడపిల్లల్ని తార్చే బ్రోకర్ని చేశావు, మనుషుల్ని పెట్టి కొట్టించే రౌడీని చేశావు. వీటన్నిటికీ కారణం నువ్వు. నేను నీ మీద పెంచుకున్న ప్రేమ. అయినా బజార్ దానివి నీకే. బయటికి పోరా. నువ్వు లోపలికి పో. మర్యాదగా చెప్తున్నాను, బయటికి పో. మర్యాద మర్యాద గురించి నువ్వు నాకు చెప్తున్నా? ఎవరికో బిడ్డను కానీ ఎవరితోనూ కాపురం. ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు ఉండు వనజా, నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదు. నువ్వు మధ్యలో చేయి చూపిస్తే ఏం ప్రయోజనం? ఇదిగో నువ్వు ఇలా చేయి చూపించావంటే కొరికేస్తాను, జాగ్రత్త. కారు కోసం బంగ్లా కోసం మొగుళ్ళని మార్చే నువ్వు స్పీచింగ్ ఇస్తున్నావా? నేను నిన్ను లవ్ చేయలేదే, నీ కూతుర్ని లవ్ చేసి. నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. నా మాట వినమ్మా. నీలాంటి నీచుని ప్రేమించానంటేనే నా మీద నాకు అసహ్యంగా ఉంది. నువ్వేం చెప్పినా ఏం చేసినా నా మనసు నిండా ఆకాశం ఉన్నాడు. నా మనసు మార్చడం నీ వల్ల కాదు. పోరా బయటికి. ఏం చేస్తావో చేసుకోపో. నువ్వు రామా. ఆగాగు స్వర్ణ, నన్ను క్షమించు స్వర్ణ. నీ మనసంతా ఆకాశే ఉంటే నీ మనసునే మార్చలేను, ఒప్పేసుకుంటున్నాను. కానీ నీకోసం అష్ట కష్టాలు పడి జైలుకి వెళ్ళొచ్చిన వాడిని. కాస్త కనికరం చూపించు స్వర్ణ. నువ్వు కోరుకున్నట్లు నీ పెళ్లి ఆకాశతోనే, కానీ మొదటి రాత్రి మాత్రం నాకు. మొదటి రాత్రి అంటే ఆకాశతో పెళ్ళైన మొదటి రాత్రి అనుకుంటున్నావా? అయ్యో, ఆ విషయంలో నేను జోక్యం చేసుకుని తల్లి. ఈ పెళ్లికి ముందు రోజు నలుగు పెడతారు చూడు, ఆ రాత్రి నాకు ఇస్తే చాలు. ఏమంటే ఇంకోటి చేసుకున్న ఆడదాన్ని తాకడం తప్పు. అందుకే పెళ్లికి ముందు రోజు రాత్రి నేను అనుభవిస్తాను. అయ్యయ్యో, పెళ్లికి ముందే శీలం పోతే మొగుడికి ఎంగిలి శీలం ఎలా ఇవ్వాలని బాధపడుతున్నావా? ఆకాష్ గొప్ప త్యాగ పురుషుడు స్వర్ణ. కావాలంటే 3 రాత్రులు నాతో గడిపి పాలు పళ్ళు తీసుకుని మొదటి రాత్రి వెళ్ళి అతని కాళ్ళ మీద పడు, పసుపు నీళ్లు నెత్తించాలి, పవిత్రంగా నేను స్వీకరిస్తాడు. ఇది మీ కుటుంబం. ఏది మీ అమ్మ? ఓ, ఇక్కడున్నా చెప్పమేమోనజా. ఇది మీ కుటుంబంలో వంశపారపర్యంగా వస్తున్న సాంప్రదాయమే కదా. అయినా ఏమని నేను నీకు చెప్పాలా? నీ కూతురు కడుపులో ఉన్నప్పుడే నేర్పుండాలి విద్యలని, అభిమన్యుడికి నేర్పినట్లు. ఎందుకు ఏడుస్తావు స్వర్ణ? నువ్వు ఏడవకు స్వర్ణ. ఇదిగో, నువ్వు జీవితాంతం నీ ఆకాష్తో సంతోషంగా ఉండడానికి నేను ఒప్పుకున్నాను కదా. నా సంతోషం కోసం పెళ్లికి ముందు రోజు ఒకే రాత్రి ఒక్కసారి. ఏంట్రా ఇది? మన శీలానికి ఇంత పెద్ద పరీక్ష పెట్టాడే అని మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు తెగ బాధపడిపోయి విస్కీ బాటిల్ చెరిసగం తాగేస్తారేమో. తప్పమ్మా. మీలాంటి ఆడవాళ్లు వ్యభిచారం చేయొచ్చు కానీ మందు మాత్రం కొట్టకూడదు. వేమన శతకంలో రాస్తుంది. స్వర్ణ, మర్చిపోవద్దు. ఒక్క రాత్రి. ఉంటాను. టాటా వనజా.